ట్రంప్ మొన్న ఒక ప్రకటన చేశాడు. హార్మోజ్ జలసంధిలో నౌకలకి మేము రక్షణ కల్పిస్తాము, ఆ నౌకల్లో ఉన్నటువంటి వస్తువు విలువలో 20% మాకు ఇవ్వాలి అన్న విధంగా. అంటే ఇంచుమించు అత్యంత ఎక్కువ సరుకు రవాణా తీసుకొస్తే మాత్రం దాని విలువ ఇంచుమించు $160-170 మిలియన్ ఉంటుంది. మరి అందులో 20% అంటే ఇంచుమించు $30-32 మిలియన్ అని చాలామంది భయపడ్డారు. అంటే అది జరగకపోవచ్చు, ప్రపంచ దేశాలు అదంతా కూడా ఒత్తిడి అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, కానీ భయపడ్డం మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే 180 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఉంది 20% వాటా. మినిమం మామూలుగా ఒక సాధారణ ఒక నౌక కూడా కనీసం 80-90 కోట్ల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఇది నిజం కాదేమో అనుకున్నాయి, కానీ భయపడినటువంటి మాట వాస్తవం. ఈ పిచ్చోడు ఏ విధంగా ఎలాంటిదంటే కట్టాలని కాదు, అక్కడ నౌకలు ఆగిపోతాయి, వీళ్ళే ఏదో ఒక ఆటంకం సృష్టిస్తారు అమెరికాకు చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు భయపడ్డారు, కొన్ని దేశాలు, చాలా దేశాలు భయపడ్డాయి. అయితే ట్రంప్ మొన్న సోమవారం రోజు అలా ప్రకటించినటువంటి 24 గంటల తర్వాత మళ్ళీ నిర్ణయం ప్రకటించాడు. అలాంటిదేమీ లేదు. కాకపోతే ఏంటంటే పశ్చిమాసియా దేశాలు మా దేశంలో పెట్టుబడులు పెడతాయి, అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి వాళ్ళు లాభాలు ఆర్జిస్తారు, మాకు కూడా మంచి లాభాలు వచ్చేలా చేస్తారని చెప్పి మాట మార్చేశాడు. వాస్తవంగా పశ్చిమాసియా దేశాలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కోరుకోదు. అంటే ట్రంప్ ఏదో ఒక ఉద్దేశంతో ఒక వ్యాఖ్య చేస్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ ఉద్దేశం ఏంటనేది ఎవ్వడికి తెలియదు, చివరికి అది అమెరికన్లకు కూడా తెలియదు. దాన్ని మళ్ళీ వెంటనే మార్చేస్తాడు. ఎందుకు మారుస్తాడు కూడా అది వాళ్ళకే తెలుసు, లేదనుకుంటే ఆ ట్రంప్కే తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు. ఇలాంటి పిచ్చోడు ఇప్పుడు అమెరికాని పరిపాలిస్తున్నాడు. అలాగని పిచ్చోడని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ మిగతా దేశాలని పిచ్చిగా చేస్తున్నాడు. ఒకవైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఇరాన్ మీద విపరీతంగా దాడులు చేస్తున్నాడు, మరొక వైపు ఏమొచ్చేసి ఇలా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మరి ఈ వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటన్నది తెలియదు. మళ్ళీ తన సోషల్ మీడియా ట్రూత్లో కూడా ఈ విషయాన్ని చెప్పాడు, అటు మీడియా కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. మేము మరి ఇలా టోల్ వసూళ్ళు అయితే చేయమని చెప్పి. అంటే ఇప్పుడేం దేశాలన్నీ ఊపిరేం పీల్చుకోలేదు, ఎందుకంటే అవి ఎలాగో కట్టాలని వాళ్ళు అనుకోకపోయినా, ఎందుకంటే వాళ్ళు ఎవరు కట్టాలని అనుకోలేదు. అలాగని ఈ పిచ్చోడు మళ్ళీ ఇప్పుడు ఇలాగే ఉంటాడని అనుకోలేదు. మళ్ళీ రేపు ఇంకొక స్టేట్మెంట్ ఏదో చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇరాన్ మీద విపరీతంగా యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధం పూర్తి స్థాయిలో మళ్ళీ మొదలైపోయింది.